గాంధీ వాద్రా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకు సంబంధించి తన స్నేహితురాలు అవివా బేగ్తో రెహాన్ కు నిశ్చితార్థం జరిగింది. అయితే రెహాన్ వివాహం చేసుకోబోతున్న అవివా బేగ్ ఎవరు? ప్రియాంక గాంధీ చూడటానికి అచ్చం వాళ్ళ బామ్మ ఇందిరాగాంధీగా ఉంటారు. అంతేకాదు ఆమె వాగ్దాటి దూకుడు ప్రజల్లోకి చొచ్చుకుపోవడం కూడా ఇందిరమ్మను తలపిస్తాయి. అందుకే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నుంచే కాంగ్రెస్ లో ఆమెకు బలమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ ఇప్పుడు మరోసారి ఊపందుకుంటుంది. ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ప్రియాంక దేశ రాజకీయాల్లో ఉన్నత పదవిని చేపట్టే సమయం వస్తుంది, అది అనివార్యమని వ్యాఖ్యానించారు. ఆ ఉన్నత పదవి మరేదో కాదు, ప్రధానమంత్రి పదవేనన్న చర్చ జరుగుతోంది. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బహిరంగంగానే ఆమె పేరును ప్రతిపాదించడం సంచలనంగా మారింది. పార్టీ అంతర్గత పరిణామాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ఆ తర్వాత మసూద్ వ్యాఖ్యలను ప్రియాంక భర్త రాబర్ట్ సమర్థించినట్లుగా మాట్లాడటం పెను చర్చకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ లో ఏదో జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీనే ప్రియాంక గాంధీ పేరును ప్రతిపాదించడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంటే, తాజాగా ప్రియాంక పేరును తెరపైకి రావడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. కొన్ని నెలల ముందు కేరళలోని వయనాడ్లో జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపెయినర్ స్థాయి నుండి పూర్తిస్థాయి పార్లమెంటేరియన్ గా మారిపోయారు. ఆమెలోని వాగ్దాటి, ఇందిరాగాంధీని పోలి ఉండే రూపం, ప్రజల్లోకి దూసుకుపోయే నైజం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా యూపీ వంటి రాష్ట్రాల్లో ముస్లిం దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని ఇమ్రాన్ మసూద్ వంటి నేతలు భావిస్తున్నారు. ఆమెను పీఎం అభ్యర్థిగా ప్రాజెక్టు చేయడం ద్వారా బీజేపీకి బలమైన కౌంటర్ ఇవ్వొచ్చని వారి వాదనగా కనిపిస్తోంది. అయితే చాలా కాలంగా రాహుల్ గాంధీ పార్టీ కోసం నిరంతరం పోరాడుతున్నారు. భారత్ జోడు యాత్ర చేశారు. అయితే ఆయన పోరాటానికి తగ్గ ఫలితాలు రావడం లేదు. ఆయనది బలహీనమైన నాయకత్వం అన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఓట్చోరీ వంటి అంశాలపై పోరుబాట పట్టినా అవి ప్రజల్లో అంతగా స్పందన తీసుకురాకపోవడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. పార్టీలోనే కొందరు గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రాహుల్ కంటే ప్రియాంకకు స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుందనే భావన పార్టీలోని ఒక వర్గంలో ఉంది. ఇప్పటి వరకైతే ప్రియాంక గాంధీ ఎప్పుడూ పార్టీ నాయకత్వం కోసం ముందుకు రాలేదు. పార్టీకి అవసరం కాబట్టే ఆమెను బలవంతంగా రాజకీయాల్లోకి తెచ్చారు. ఇప్పుడు రాజకీయాలను ఆమె సీరియస్ గా తీసుకున్నారు. చివరికి రాహుల్ బదులు ప్రియాంకను తెరపైకి తీసుకురావాలన్న డిమాండ్ రావడంతో కుటుంబంలో సమస్యలు వస్తాయా అన్న ప్రచారం జరుగుతుంది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. గాంధీ కుటుంబంలో వారసత్వ పోరు మొదలైందని, రాహుల్ విఫలం కావడం వల్లే ఇప్పుడు ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని బీజేపీ నేతలు ప్రచారం సాగుతోంది. అయితే ఇండియా కూటమి నుంచి కూడా ప్రియాంకకు మద్దతు ఏ మేరకు లభిస్తుందో చూడాలి. పార్టీలోనే కాకుండా ఇండీ కూటమిలోని మిత్రపక్షాల స్పందన కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే మమతా బెనర్జీ వంటి నేతలు రాహుల్ నాయకత్వంపై నమ్మకంగా లేరన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ప్రియాంక పేరు రావడంతో కూటమిలో పీఎం అభ్యర్థి ఎవరనే దానిపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రియాంకకు ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా ఆమె ముందు కొన్ని క్లిష్టమైన సవాళ్లు ఎదురవుతాయి. బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్ ను వారసత్వ రాజకీయాల పేరుతో టార్గెట్ చేస్తుంది. రాహుల్ తర్వాత మళ్లీ ప్రియాంకను ముందుకు తెస్తే ఈ విమర్శలు ఇంకా తీవ్రమవుతాయి. సోదరుడు రాహుల్ కు పోటీగా కాకుండా ఆయనకు తోడుగా ఉంటూనే తన మార్కు చూపించాల్సి ఉంటుంది. లేదా కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్ లో రాహుల్ కు మద్దతు పలికే వర్గం ఒకవైపు, ప్రియాంకకు బాసటిగా నిలిచే మరో వర్గం ఇంకోవైపు చేరే అవకాశం ఉంది. అది పార్టీకి ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక వాద్రాపై ఉన్న వివాదాలు, విచారణలు ప్రియాంక రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారకుండా చూసుకోవడం సవాలుతో కూడుకున్న పని. మొత్తం మీద ముందు కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి.